నమస్తే, నేను ప్రశాంత్. బనకజర్ల ప్రాజెక్టు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? బనకజర్ల ప్రాజెక్టు మరి ఆగిపోయినట్లేనా తెలంగాణ కోరుకున్నట్లు? మరి బనకజర్ల ప్రాజెక్టు వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యధర్ లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి మేడం అసలు బనకజర్ల ప్రాజెక్టు ఇష్యూ ఏంటి? అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆయన తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నట్లు మరి ఇప్పుడు ఇది ఆగిపోయినట్లేనా? కేంద్రం అయితే ఇప్పటికైతే ఆపేయమని చెప్పేసి అయితే నిర్ణయించడం అయితే జరిగింది. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు బనకజర్ల ప్రాజెక్టు మూలాన రెండు రాష్ట్రాలకి కూడా మంచి జరుగుతుంది. కానీ దీనిలో ఎక్కడంటే ఈవెన్ కేసీఆర్ గారైనా సరే ఆ టైంలో అయితే ఒప్పుకునేవాళ్ళు, ఆయన సీఎంగా ఉంటే ఒప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఆయన తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి ప్రజల్లో. ఇక్కడ ఏదో ఆంధ్ర వాళ్ళ నీళ్ళు తీసుకెళ్ళిపోతున్నాడు, రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ ఒప్పేసుకుంటున్నాడు అని చెప్పి చేయాలి. సో దానికోసం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి ఆయన ఈ ప్లాన్ చేశాడు. వీళ్ళు ఈ పాట పాడంగానే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన స్టార్ట్ చేశాడు, సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ పెట్టడం ఇలాంటివి చేశారు. సరే, ఇప్పుడు ఒక్కటి ఏ రాష్ట్రాలైనా మిగులు వాటర్ ఏదైనా ఉంటే సముద్రంలో కలిసేదానికన్నా కూడా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు కదా. అవును. సో ఇది అంటే మనం బాగుపడుతూ పక్కన వాళ్ళు కూడా బతికించాలనేదే కదా ఎక్కడైనా కూడా సిద్ధాంతం ఉంటుంది. అది కాకుండా మనం వాడుకోలేము, పనికి మాలిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడతాం, లక్షల కోట్లు పోసి దానిలో నీళ్లు స్టోరేజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ కుంగిపోయినాయి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుంది అంటే ఇది ప్రాజెక్ట్ ఆగిపోవడానికి మేమే ఎంతో ప్రయత్నించాము, మా వల్లనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, మా వల్లనే ఇప్పుడు తెలంగాణకి మంచి జరగబోతుంది అన్నట్లు ఒక రకంగా అయితే మాట్లాడడం జరుగుతుంది. సో దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మంచి ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో వాటర్ సోర్సెస్కి ఏం జరిగాయి? ఇప్పుడు కాళేశ్వరం కట్టాడు, లక్షల కోట్లు పోసి కట్టాడు, దానికి సంవత్సరానికి మెయింటెనెన్స్కి 25,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దానికి కేటాయించగలుగుతుందా? కేటాయించలేకపోతుంది. ఎందుకంటే అది ఒక తెల్లైనగా అంటారు చూసారా, దేవేంద్ర లోకం నుంచి దిగి వచ్చిన తెల్లైనగని ఎంత అపురూపంగా చూసుకోవాలని వస్తుందో దానికి ఎంత ఆ రకంగా కూడా వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే దాన్ని మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం, దానిలో వేరే కుంగిపోయి ఉంటాం. సో ఇది ఈ రకంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఈవేళ రేపు జీతాలు ఇచ్చుకునే దానికే కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు ఇచ్చేయగలుగుతారా? సో ఇప్పుడు బనకజర్ల ఎంత దూరం అయితే వెళ్తుందో అక్కడి వరకు తెలంగాణ కూడా వాటర్ వాడుకుంటుంది కదా. నువ్వు ఇంకో 2 ప్రాజెక్టులు కట్టండి, చిన్న చిన్న ప్రాజెక్టులో ఏదో ఒకటి కట్టచ్చు కదా. సో నువ్వు కట్టి నీకై మిగిలిన వాటర్ సముద్రంలోకి ఏదైతే కలుస్తుందో అదే కదా వాళ్ళు తీసుకుంటున్నారు అక్కడ. సో నిన్ను డైరెక్ట్ నువ్వు కట్టుకోకూడదనే ఆంక్షలు ఎక్కడైనా ఉన్నాయి? ఆంక్షలు ఎక్కడా లేవు కదా. మేము ఇప్పుడు బనకజర్ల ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనా, లేకపోతే ముందు ఎలా ఉండబోతుంది? లేదు, ఇప్పుడు ఆగిపోయిందని ఎక్కడా చెప్పలేదు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే అయింది. ఓ సర్వే ఇది వస్తుంది, వాళ్ళు చూసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తారు. అంతేగాని ఈ రోజుకి వీళ్ళు ఏదో ఆపేసామని చెప్పుకొని సంకలు ఉద్దుకునటంలో అది ఎక్కడా కూడా కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఓన్లీ రెచ్చగొట్టేతనం. అసలు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఈ పార్టీలు నాకు అర్థం కావట్లే. బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెషలీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, కాపురాలు చేయటానికి, వేరే వాళ్ళతో రిలేషన్షిప్లు పెట్టుకోవటానికో ఇంకొక దానికో బిజినెస్లకి అన్నిటికీ అన్ని రాష్ట్రాల వాళ్ళతోనూ అన్ని దేశాల వాళ్ళతోనూ ఉంటుంది, అవసరం ఉంటుంది. ఎక్స్పెషలీ బీఆర్ఎస్ పార్టీ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి అందరితో కూడా అవకాశం ఉంటుంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు వీళ్ళు అంత విషం కక్కుతున్నారు? మళ్ళీ అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో వీళ్ళు బిజినెస్లు చేస్తారు, అక్కడ నుంచి సంబంధాలు కలుపుకుంటారు, అక్కడ ఇళ్ళకి విందులు వినోదాలకు వెళ్తారు, వాళ్ళని ఇక్కడ విందులు వినోదాలకు పిలుచుకుంటారు. అంటే వాళ్ళ వరకు వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుంది తెలంగాణకి వీళ్ళు లేకపోతే, ఈ కంచుకోట వీళ్ళు ఈ 5 లేకపోతే తెలంగాణని ఏమో అయిపోతుంది అన్నట్టు సృష్టిస్తారు. అవును, తెలంగాణ ఇంకా లేదు, మా కుటుంబం లేకపోతే తెలంగాణ అనేదే లేదు అనేటట్టు మాట్లాడుతున్నారు. అలా అనుకుంటే ఎందుకు? మాగంటి గోపీనాథ్ చచ్చిపోయినప్పుడు ఆయన ఆంధ్రావుడుగా, ఆయన ఇంటి దగ్గర ఎందుకు వచ్చి ఉన్నారు? అంటే మీ ఆస్తులకి ఆయన బినామీ అనా?
ఆయన చచ్చిపోయి 3-4 రోజులు అయిన తర్వాత కూడా బయట రానివ్వకుండా ఎందుకు ఉంచారు? మీ ఆస్తులకి బినామీగా పెట్టుకున్నాడుగా, అప్పుడు ఆంధ్ర వాడు పనికొచ్చాడా? అంతే కదా. ఆయన ఆంధ్ర సెటిలర్, ఇక్కడ ఆయన మీద బినామీగా ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆయన చనిపోయే కేటీఆర్ గారు వచ్చే వరకు కూడా ఆయన చనిపోయినా కూడా అనౌన్స్ చేయకుండా ఇన్ని తతంగాలు నడిపించారు. అప్పుడు ఆంధ్ర వాడు పనికొచ్చారా వీళ్ళకి? ఇదే తెలుసుకోవాల్సింది. తెలంగాణ ప్రజల అందరికీ కూడా చాలా వరకు వీళ్ళు మభ్య పెడతా వస్తున్నారు. మభ్య పెట్టింది అందరికి ఓపెన్ అప్ అయిపోయింది. ఇంక ఇంతకుమించి ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ ఎంతవరకు ఆగింది? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దాని గురించి అది ఆపేస్తే మాకేదో వచ్చేస్తుంది అనేది ఎవరికి ఏమీ లేదు. ఎవరైనా కూడా ప్రజలందరూ కూడా ఏది కోరుకుంటారు? మనం బాగుండాలి, మనతో పాటు పక్కన వాళ్ళు కూడా బాగుండాలి అనుకోవాలి. అట్లా అనుకుంటే కర్ణాటక వాళ్ళు మీరు సముద్రంలోకే పోవాలి నీళ్లు, మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు అనుకున్నారు అనుకోండి, మీరు ఎక్కడ ప్రాజెక్టులు కట్టకూడదు, నేరుగా సముద్రంలోకే వెళ్ళాలి అని అన్నారనుకోండి, తెలంగాణ కట్టుకోగలుగుతుందా? కట్టుకోలేదు కదా. సో ఇది ప్రాసెస్, పైనుంటే కిందకి నీళ్లు పారుతాయి. సో అది కూడా తెలియదా? అది కూడా తెలియనట్లు రెచ్చగొడతారా ప్రజల్ని? రెచ్చగొడితే రెచ్చిపోతారు అని అనుకోవటం అనేది వాళ్ళ అవివేకమే ఇది అంతా చూస్తుంటే. సో అవసరానికి ఆయన ఆంధ్ర వాళ్ళతో సంబంధాలు ఉంటాయి, ఆయన అధికారం కోల్పోయినాక జరిగే డ్రామాలే ఇవన్నీ. దీనిపైన రాజకీయ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మేడం? అంటే ఈ ప్రాజెక్టు పైన దీని మీద ఖచ్చితంగా రాజకీయాలే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఎవరూ కూడా ప్రజల గురించి ఆలోచించట్లేదు. అరే నీళ్ళు సముద్రంలోకి కలిసిపోతున్నాయి, కొన్ని వేల టీఎంసీ వాటరు సముద్రంలోకి కలిసిపోతుంది. అది ప్రాజెక్ట్ కట్టుకుంటే తప్పేంటి? ఇక్కడ ప్రాజెక్టులు కట్టండి, ఇక్కడ నిల్వ చేయండి. సో ఆలోచన ఎందుకు రాలేదు? మనం డెవలప్ అవ్వాలి, మనకే మిగిలిన జలాలు వాళ్ళు తీసుకెళ్లారు. సార్ నువ్వు ఇప్పుడు ఆపగలుగుతావా? ఇప్పుడు వర్షం వస్తుంది, ఆపగలుగుతారా ఎవరైనా వాటర్ని? లేదు. నీళ్ళు వెళ్తాయి కదా. అరే నీళ్లు లేని జిల్లాలు బాగుపడతాయి అని అంటే ఎందుకు ఒప్పుకోరు? మనం ఆపగలుగుతామా నీళ్ళని? ఇప్పుడు ఏం లేదు, ఒక వర్షం వస్తే ఒక ఇంటి దగ్గర పెట్టండి, ఒక నీళ్లు పైపు దగ్గర పెట్టండి, అది నిండిపోతే కిందే పోతుంది. ఆ పోయేదేవరో ఇంకొకరు పట్టుకున్నారు, ఇంకొక వేలో తీసుకెళ్తున్నారు. ఆ వేలో మీరు ఇంకో 2 ప్రాజెక్ట్ ఏదైనా వీలైతే స్టోరేజ్లకు కట్టండి. ఇంత దారుణమా? ఇది కూడా ఒక రాజకీయమా? నీళ్లు పట్టుకెళ్ళిపోతున్నారా అని అంటే రేపు కర్ణాటక వాళ్ళు అలా ఆపితే ఆ రోజున ఆల్మట్టికి అందరూ వెళ్ళి అరెస్ట్ అయ్యి అదే తెలుగుదేశం నిలబడింది, కానీ బీఆర్ఎస్ వెళ్ళి అరెస్ట్ అయ్యిందా? ఆ రోజున వెళ్ళగలిగారా? ఇంట్లో పడుకొని ఈరోజు నీతి మాటలు చెప్తారా? ఆ రోజు ఫైట్ చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఆ కేసులకు తిరిగారు. ఆ కేసు కొట్టేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టాయి. వీళ్ళక తెలంగాణ మీద ప్రేమ. ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళా తెలంగాణలో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే మటుకు అదే ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది. బీఆర్ఎస్కి వేళ్ల మీద లెక్క పెట్టుకోవటమే వాళ్ళ రోజులు, ఆ రోజులు దగ్గర పడ్డాయి. థ్యాంక్ యూ. నమస్తే.